డిక్షనరీలో నాకు నచ్చిన అందమైన పదం టారిఫ్స్ అంటాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి మొదలు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. టారిఫ్స్ అంటే తెలుగులో సుంకాలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే ఫీజులు లేదా పన్నులు. ఈ సుంకాలే అమెరికాను సంపన్న దేశంగా మారుస్తాయని ట్రంప్ పదే పదే నమ్మబలుకుతున్నాడు. అందుకోసమే ప్రతీకార సుంకాలకు సిద్ధమయ్యాడు డొనాల్డ్ ట్రంప్. ప్రతీకార సుంకాలు అంటే ఏమిటి? వివిధ దేశాలు అమెరికా దిగుమతులపై సుంకాలను విధిస్తున్నాయి. ఆ సుంకాలు ఎంత ఉంటాయో అలాగే అమెరికాకు ఆయా దేశాలు ఎగుమతి చేసే వస్తువులపై కూడా అంతే సుంకాలను ట్రంప్ విధించనున్నాడు. వీటినే రెసిప్రోకల్ టారిఫ్స్ లేదా ప్రతీకార సుంకాలని పిలుస్తారు. ఈ ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలవుతున్నాయి. ఈ సుంకాలతో అమెరికాకు సంపద వెల్లువలా వచ్చి పడుతుందని ట్రంప్ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. వచ్చిన సంపదను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని అమెరికా అధ్యక్షుడు వాదిస్తున్నాడు. ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు అమలు కానున్నాయి. అందుకే ఏప్రిల్ 2ను విమోచన దినంగా ట్రంప్ పేర్కొంటున్నాడు. ఒక రకంగా ప్రపంచ దేశాలతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగుతున్నాడు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాలపై ఈ ప్రతీకార సుంకాలను విధించి తీరుతానని ట్రంప్ హూంకరిస్తున్నాడు. కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇప్పటి వరకు మిత్ర దేశాలు అమెరికా దిగుమతులపై సుంకాలు చాలా తక్కువగా విధించేవి. ఇప్పుడు ట్రంప్ సుంకాలతో మిత్ర దేశాలు కూడా ప్రతీకార సుంకాలకు దిగనున్నాయి. అంతిమంగా ఇది అమెరికాకు కూడా నష్టమని ట్రంప్ మర్చిపోతున్నాడు. స్వదేశంలో ఆర్థిక మాంద్యం తప్పదని పలు సర్వేలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు అడ్డా వాల్ స్ట్రీట్ వెలవెలా వణుకుతోంది. భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ పరిస్థితి కొనసాగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిరుద్యోగం అదుపు తప్పుతోంది. దీంతో ఆర్థిక మాంద్యంలోకి అమెరికా కూరుకుపోవడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మాంద్యమా? అదేమిటి అంటూ అమెరికా అధ్యక్షుడు అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా అమెరికాలో నిత్యావసరాలతో పాటు అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. దీంతో సాధారణ జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినా సరే ట్రంప్ మాత్రం సుంకాల రాగాన్నే ఆలపిస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్యానికి పెద్దపీట వేసింది. అంటే ప్రపంచ దేశాల వస్తువులను అమెరికాలోకి దిగుమతి చేసుకునేందుకు ఎలాంటి సుంకాలు లేకుండానే చేసింది. ఇదే అమెరికాకు కలిసి వచ్చింది. ఆ దేశానికి సంపద పోటెత్తింది. 1945 నుంచి అమెరికా అనుసరించిన వాణిజ్య విధానాలతో అగ్రదేశ వార్షిక ఆదాయం లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు అదే ఆదాయానికి ట్రంప్ తన విచిత్రమైన నిర్ణయంతో ప్రతీకార సుంకాలతో గండి కొడుతున్నారు. నిజానికి అమెరికాలో ప్రతి వస్తువు దొరకదు. ఆఖరకు టమాటోలు కూడా పొరుగున ఉన్న మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు దిగుమతులపై ప్రతీకార సుంకాలను విధిస్తే వాటి ధర విపరీతంగా పెరుగుతోంది. ఇక్కడ తెలివైన అధ్యక్షుడు చేయాల్సిన పనేమిటంటే ముందు దేశంలో టమాటా పంటలను ప్రోత్సహించాలి. విదేశాల దిగుమతులు నిలిచిపోయినా, ధరలు పెరిగినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ట్రంప్ అవేవీ చేయడం లేదు. గుడ్డిగా ప్రతీకార సుంకాలను విధిస్తున్నాడు. ఫలితంగా టమాటో దిగుమతులపై అమెరికా సుంకాలను విధిస్తే ఆటోమేటిక్గా ఆ సుంకాల ప్రభావం టమాటో ధరపై చూపుతోంది. దీంతో ధరలు పెరుగుతాయి. అంతిమంగా సగటు అమెరికన్ కుటుంబాలపై దీని ప్రభావం పడుతోంది. ఓవరాల్గా 140,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. దీంతో ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేయనుంది. విదేశాల నుంచి అమెరికా చేసుకునే మొత్తం దిగుమతుల విలువ గతేడాది పెరిగింది. 2024లో ఏకంగా 4,10,000 కోట్ల డాలర్ల వస్తువులను అమెరికా దిగుమతి చేసుకుంది. కానీ అమెరికా వస్తుసేవల ఎగుమతులు మాత్రం 3,20,000 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంటే అమెరికా కొనేది ఎక్కువ, అమ్మేది తక్కువ అన్నమాట. దీన్నే వాణిజ్య లోటు అంటారు. అమెరికా దిగుమతులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్తో వాణిజ్యానికి సిద్ధమవుతున్నాయి. అదే సమయం అమెరికాతో ఏర్పడే వాణిజ్య ఇబ్బందులను సరిచేసుకునేందుకు భారత్తో స్నేహానికి సిద్ధమవుతోంది. ట్రంప్ చర్యల కారణంగా అమెరికా ఏకాకిగా మారడం ఖాయం. అంటే ఒక రకంగా అమెరికానే ప్రపంచ దేశాలు వెలివేస్తాయన్నమాట. సో ఈ ప్రతీకార సుంకాలు ఎలాంటి పర్యవసానాలకు, పరిస్థితులకు దారితీస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.